హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి ఈరోజు స్పెషల్గా రెడీ అయింది మా అమ్మ అనుకుంటున్నారా? ఈరోజు నా బర్త్డే గాయ్స్. హ్యాపీ బర్త్డే టు మీ అండ్ మై షాము అంటే ఎవరో తెలుసా? మా అక్క గాయ్స్. తను నేను సేమ్ డే పుట్టామన్నమాట. బట్ నాకంటే 5 years పెద్ద, తెలుసు కదా. అంటే ఆ పిల్ల బర్త్డే రోజు నేను పుట్టా గాయ్స్. అల్లరి చేయడానికి ఒకరు ఉండాలి కదా ఇంట్లో, అందుకని చెప్పేసి పుట్టా. బట్ ఈ మధ్య అల్లరి ఎక్కువ ఏం చేస్తలేను గాయస్. మా అక్క ఉంటే బాగుంటుంది ఇంట్లో. నేను ఎప్పుడు ఎడిట్ చేసుకుంటా కూర్చుంటాను గాయస్ బెడ్రూమ్లో. ఇంకా అంతే ఏం స్పెండ్ చేయను అంత మంచిగా. బట్ మా అక్క వస్తే మాత్రం చాలా చాలా కళ ఉంటుంది గాయస్ ఇంట్లో. వాడు బుడ్డోడు వస్తాడు, మా అక్క కొడుకు. వాడు ఇంత అల్లరంటే క్యూట్గా అల్లరి చేస్తూ ఉంటాడమ్మా. నాకు భలే ఇష్టం వాడు. ఈరోజు కేక్ కటింగ్ ఉంది గాయస్. యాక్చువల్గా అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. మా అక్క లేకుండా నేను ఎప్పుడు బర్త్డే చేసుకోలేదు గాయస్. అంటే 2 times అనమాట. ఒకసారి తను నేను కలిసి ఉన్నా కూడా కేక్ కట్ చేయలేదు. ఇంకొకసారి మా అక్క మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది, బెంగళూరులో ఉంటారు. సో అప్పుడు కూడా నేను కేక్ కట్ చేయలేదు అనమాట. అండ్ ఇప్పుడు 3 times మేము కలిసి కేక్ కట్ చేసుకోలేదు గాయస్. నాకు ఊహ తెలిసినప్పటి నుండి నాకైతే అసలు ఈరోజు ఇంట్రెస్ట్ అస్సలు లేదు గాయస్ కేక్ కట్ చేయడానికి. బట్ వీడియోస్ వస్తాయి కదా, ఫొటోస్, దానికోసం నేను కేక్ కట్ చేస్తున్నా. తప్పుగా అనుకోకండి, నిజంగానే ఇంట్రెస్ట్ లేదు నాకు కేక్ కట్ చేయడం. ఇంకొకటి, ఇప్పుడు మా ఫ్రెండ్స్ వస్తారనమాట, స్నేహ, కావ్య, బోని. ఫ్రెండ్స్ కూడా ఎవరిని పిలుచుకోలేదు గాయస్. వాళ్ళు కూడా వస్తారో రారో అని భయం ఉంది, కానీ వస్తారు గాయస్ వాళ్ళు నా కోసం. తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత నేను కేక్ కట్ చేసి వీడియో పెడతాను. ఇంకొకటి గాయస్, యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది నా ఫస్ట్ బర్త్డే అనమాట. గాలి ఎక్కువ వస్తుంది, అసలు అనుకోకండి. నా జుట్టు చంద్రవందర అవుతుంది. మీ అందరు బ్లెస్సింగ్స్ నాకు కావాలి గాయస్. గుడికి కూడా వెళ్ళలేదు. గుడికి వెళ్ళి ఫస్ట్ కృష్ణుడు బ్లెస్సింగ్స్ తీసుకోవాలన్నమాట. కృష్ణుడి దగ్గరికి వచ్చేసాం. మళ్ళీ నా చిన్న కన్నయ్యని చూసేసాం అప్పుడే. ఇక్కడ ఫస్ట్ ముక్క మా రాధమ్మ. కృష్ణుడి దగ్గర ఫ్రూట్ లేదు గాయస్, పాపం. కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. టెంపుల్కి లోపల బియ్యం వేస్తారు గాయస్ అని చెప్పేసి అక్కడే వాకిల దగ్గర కూర్చొని కృష్ణుడి మంత్రం చదువుకొని ఇంకా చిన్ని కృష్ణుడికి బాయ్ చెప్పేసి వచ్చేసాను అనమాట. టెంపుల్ దగ్గర నుంచి ఇంక ఇంటికైతే వెళ్తున్నాం గాయస్. చిన్నగా వర్షం పడుతుంది అనమాట. ఇంకా వెళ్ళిపోయాము అలానే వర్షంలో. ఇవి మా ఇంటి దగ్గర మొక్కలు గాయస్. అసలు వర్షం పడినప్పుడు చెట్లు అయితే చాలా అందంగా కనిపిస్తాయి కదా, అలానే చూడాలి అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో నేనైతే వర్షం పడినప్పుడు అదే పనిగా బయట పోయి మంచిగా చూసుకుంటూ ఉంటాను అనమాట చెట్లని. నా బర్త్డే డ్రెస్తో కొన్ని రీల్స్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని స్నేహ, కావ్య, బోని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళని పిలిచేసి వచ్చి రెడ్ రిబ్బన్ ఉండనమాట, డెకరేషన్ కోసమే తెచ్చుకున్నాను అది. ఆ రిబ్బన్ తోటి రెడ్ కలర్ బౌస్ అయితే తయారు చేశాను డెకరేట్ కోసం. రెడ్ వైట్ కాంబినేషన్ బెలూన్స్ కూడా తెచ్చానమాట. మా అమ్మనే గాయస్ నేను ఇన్స్టాలో చూసి ఇలా చేయమా అని చెప్తే అంతేం అవసరం లేదు, ఓకే ఇట్లా ముడేస్తే చాలు అనేసి అనింది. లేకపోతే పిన్ను కొట్టమైంది. పిన్ను కొడదాంలే ఇంకా ఈజీ కదా అని చెప్పేసి నేను కూడా అన్నాను. ఇంకా అమ్మనే కొన్ని ఆల్మోస్ట్ చేసింది, ఇంకా మిగతావి నేను చేశానమాట. ఆమెనే చూపించింది ఇలా చెయ్యి అని చెప్పేసి. మనకేమో ఐడియాలే దత్తలేవు గాయస్ ఈ మధ్య. మట్టి బుడి అయిపోయింది రాను. ఉన్నాయి గాయస్ మా ఫ్రెండ్స్కి. వచ్చినారా సచ్చినారా అంటే వచ్చినారు. అది నీదే నాదే బర్త్డే వచ్చాని పందిలు ఇక్కడ తిరుగుతుంది గాయస్. స్నేహ అయినా కురుకూరు ఎత్తుకొచ్చింది. ఇచ్చావా సచ్చావా? ఎవరు లేరు వీడియో. బర్త్డే అయిపోయిందంట గాయస్. నేను అదే అన్నాడు. ఇది పాప్కార్న్ ఇచ్చింది స్నేహ. మమ్ము డెకరేషన్ బయట గడ పెట్టేస్తే మేము మిద్ది మీద అనుకునేది. వాన ఏంటి ఉంటా వచ్చిందే లేటు, మళ్ళీ వచ్చి వారంతా ఫోన్ మాడుతుంది గైస్. మా అమ్మ దిగింది సిద్ధం రంగంలోకి. సో యాక్చువల్లీ ఈ ఇయర్ పేపర్ బ్లాస్ట్ అంటారు కదా, తిప్పితే టప్ అని వెళ్తే పేపర్లు వస్తాయి, అది తెచ్చుకోలేదనమాట. తెచ్చుకోలేదని చెప్పేసి యూట్యూబ్లో చూసి ఏదో ఇట్లా ఒక అట్ట తీసుకొని దాని చుట్టూ కింద బెలూన్ పెట్టి అందులో పేపర్స్ వేసి ఇట్లా లాగితే వస్తాయి అనమాట.
అది చూసి చేద్దామని చెప్పి చేస్తున్నాను. చేసే చూడండి గాయస్, అది నాకు తెలీదు వస్తుందా రాదా అని చెప్పేసి. వీడియో తీయమంటావు, తీయమంటావు. షర్ట్ మ్యాన్ మమ్ము ఐడియా గైస్, ఇది మెసుపి మమ్మీ. అన్ని అటర్ ఫ్లాప్ అవుతాయి, నువ్వు నా అవన్నీ చెప్పు. నీ కాళ్ళను ఆ రెడ్ కలర్ చున్నీ తీజా అనింది, మళ్ళీ ఉన్నీళ్ళు అంటుంది. కావ్యం అంటుందంటే ఇంతకుముందు వేరేలా కట్టింటి కదా గాయస్, నాకు అది నచ్చలేదన్నమాట. అందుకని చెప్పేసి మీరు తీసేయండి, మొత్తం రెడ్ చున్నే తీసేయండి, జస్ట్ ఒక వైట్ పెట్టేసి అవి రెడ్ బౌస్ పెట్టేసి లైట్ పెట్టేసి ఇంకా బెలూన్స్ పెట్టేసి చాలు అనేసి అన్నాను నేను. మళ్ళీ ఇంకా ఇలా పెడుతుంటే ఇంకా తీసామంటుంది, ఉండమంటుంది, ఏందో బాగా అనేసి ఇంకా ఆ పిల్ల నవ్వుతుంది అనమాట. సరే కదా, డెకరేషన్ అంతా ఎలా ఉందో మీరు లాస్ట్లో కామెంట్ చేయండి. వీళ్ళందరూ నన్ను ఏడిపిస్తున్నారు గాయస్. వాళ్ళమ్మ మూతి గరిపించుకుంటుంది. మూతి కన్నా కనిపించుకోమవుతా. రెడ్ రిబ్బన్ బాక్స్ ఉన్నాయి కదా గాయస్, అవైతే కాళ్ళకు అతుక్కున్నాయి అనమాట. దానికి స్టిక్కర్ వేసాము డబల్ టైపు, అందుకని చెప్పేసి కింద పడింటే ఇద్దరు కాళ్ళకు ఒకటేసారి అతుక్కున్నాయి అనమాట. ఇంకా మొత్తానికి డెకరేషన్ అయితే ఇలా సాగుతుంది. మా మమ్మీ ఈరోజు పూజలు బాగా చేశారనమాట మా ఇంట్లో, ఎందుకంటే ఫ్రైడే అని చెప్పేసి. ఇంకా అదేమో తీసుకుపోయి చూపిస్తుంది అనమాట మా అమ్మ, ఆమె పూజ చేసిందని చెప్పేసి. సో నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళాను. ఇంకా స్నేహ కావ్య ఇంకా కుస్తీ పడుతున్నారనమాట దాని మీద. వైట్ బెలూన్స్ కూడా కనిపిస్తున్నారు ఆమె సైడ్కా. ఇప్పుడు బాగుందిలే కావ్య, ఇప్పుడు బాగుంది. నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసరికి ఇంకా ఇలా అయింది గాయస్ డెకరేషన్. ఇంకా నేను వచ్చి లైట్స్ పెట్టాను అనమాట. సో ఇంకా నా బర్త్డే డ్రెస్ తీసుకొని నేనైతే వచ్చేసాను అనమాట. వచ్చి హ్యాపీ బర్త్డే అని టెక్స్ట్ని దానికి అంటించేసాము, అలాగే లైట్స్ కూడా పెట్టేసాము అనమాట. లైట్స్ వేసాక డెకరేషన్ ఎలా ఉందో చూడండి గాయస్. తీద్దాం పట్టు, తీద్దాం పట్టు. బొంగు పోతాయి. చూడండి కాయ వచ్చిన దగ్గర నుంచి నా బర్త్డే అని సోకులవన్నీకే సరిపోయింది గాయస్. ఇది నా బర్త్డే కేక్ అనమాట. నాకైతే కేక్ చాలా నచ్చింది గాయస్, చూడడానికి కావచ్చు, టేస్ట్ కావచ్చు, చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. నేను ఇంకా కేక్ అయితే కట్ చేసా గాయస్. కేక్ కట్ చేసిన వీడియో యూట్యూబ్ రేషియోలో తీయలేదన్నమాట. అది కాక అక్కడ లైటింగ్ ఏమంత లేదు గాయస్, అది ఇంకా తీసేసాను ఆ క్లిప్ని. ఇంకా ఫస్ట్ మా మమ్మీ వాళ్ళకైతే కేక్ తినిపించాను అనమాట. తినిపించి ఇంకా వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటున్నాను నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటుంటే మధ్యలో మా అక్క ఫోన్ చేసింది అనమాట, వీడియో కాల్. అందుకని అమ్మ ఇంకా విష్ చెప్తుంది అక్కకి. ఆషాఢం బాయ్ బాయ్. మళ్ళీ అక్క రాలే కదమ్మా, దొంగమా ఉంది. అవు కదా. కేక్ కటింగ్ అయిపోయేసరికి నైట్ అయిపోయింది అనమాట. ఇంకా కావ్య వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చి పెట్టడానికి డాడీ అయితే వెళ్తున్నాడు. వర్షం వస్తుంది కదా లైట్గా, అలానే నానుకుంటూ పోయినాడు. కావ్య అయితే కింద పడి చచ్చుండే.
అవి ముందే లంగలోడు రామదాస్ వేసుకుంది. బాయ్ బాయ్. సో నా బర్త్డే అయితే ఇలా సింపుల్గా జరుపుకున్నాను అనమాట. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. బాయ్ బాయ్.